ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ప్రభువైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను, శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడి దీవించి కరుణించి రాత్రంతా తన కృపలతో నింపి ఉదయకాలమున ఆయన సాన్నిధ్యంలో చేర్పించేందుకై మనం దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. అందుకనే గమనించండి, ఈ లేఖన ప్రకారం సామెతల గ్రంథకర్త 29వ అధ్యాయము 25వ వచనం మాటలు మనకు తెలియజేస్తున్నాడు. గమనించండి, సామెతల గ్రంథకర్త సొలొమోను ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. గమనించండి, 29వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 25వ వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉందురు అని భక్తులు తెలియజేస్తారు. నిజమే, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ పాపము చేసి దేవుడికి మహిమను పొందలేకపోతుండని పౌలు భక్తులు చెప్పిన మాట మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఆయన నిజముగా మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు కనుక మనము నమ్మకము కలిగి జీవిస్తే ఆయన మన కార్యాలు జరిగిస్తారు. అందుకనే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే, నమ్మే ప్రతి కార్యము సాధ్యపరుస్తాడు. అది మాత్రమే కాదు, ఆయన నమ్మకంలో తన కృప చూపించాలన్న ఉద్దేశంతో ఎంతో మనం నమ్మకంగా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, దేవుని గణపరుస్తాం. అందుకనే ఆయన యందు నమ్మిక ఉంచువారు నిజముగా ఎలాగుంటారు చూద్దాం. గమనించండి, 125వ కీర్తన మొదటి విషయం గమనిస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలె ఉందురు. గమనించండి, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉంది కనుక దేవుని గమనించండి. దేవుని బిడ్డలారా, అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అనుదిన ఆశీర్వాదాలు, అనుదిన కృపావరాలు ప్రభుతో ప్రతినిత్యము మనము ఈ సహవాస కూడికలో దేవుని స్తుతించుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండదు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి శోధన ఉండదు, సురక్షితముగా ఉంటాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. నమ్మువారికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూతువని లేఖనములు చూస్తున్నావు. నిజమే, ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మహిమ చూస్తారు, వారు దేవునితో ఉంటారు, వారు దేవుని మధ్య ఉంటాడు, వారు దేవుడు కాపురిగా ఉంటాడు, వారి మధ్య దేవుడితో నా కృప కుమ్మరిస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప కుమ్మరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యాలు జరిగించే దేవుడు, ఎప్పుడు తన కార్యాలు జరిగించే దేవుడు చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన కొండ ఎలాగ కదలకుండా ఉంటుందో మనల్ని అలాగే చేస్తాడు. అందుకనే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు నమ్మితే చాలు నీ చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నువ్వు నమ్మితే చాలు నీ చుట్టూ దేవుడు తన కృప కుమ్మరిస్తాడు. నువ్వు నమ్మితే చాలు దేవుడు నీతో ఉంటాడు, నీ మధ్య కార్యాలు జరిగించిన విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానం ఉంటున్న మనం ఆయన సన్నిధిలో ముందుకు సాగితే ఆయన మేలు చేసే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసు. అందుకనే ఆయన యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండలాగా ఉంటారని భక్తులు తెలియజేస్తుంది. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన కొండలాంటి వాడు కనుక మనం కూడా కొండలాగా ఉంటామని లేఖనం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కార్యాలు ఆశ్చర్యాలు, దేవుని క్రియలు అద్భుతాలు, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఆయన ఇస్తున్నట్టుగా లేఖనం మనం గమనిస్తాం. దేవుడే మేలు చేస్తాడు, దేవుడే కరుణిస్తాడు, దేవుడే కాపాడుతాడు. దేవుడు తన కృప బాహుల్యత తన బిడ్డలపైన కుమరించి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయుట మడవకూడని కార్యం. మరవక విడవక ఎడబాయక ఆయన సన్నిధి ముందుకు సాగున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసమును తోడైనగాక.